రెటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం ముగియనుంది. 5 గంటలకు మైకులు మూగబోతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ 11న 14న కౌంటింగ్ జరగనుంది. ఈ ఎన్నికల పోటీలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్యనే ప్రధానంగా పోటీ ఉండనుంది. దాదాపు 17 రోజుల పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం జరిగింది. ఇవాళ చివరి రోజు కావడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు భారీగా రోడ్డు షోలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఉండటంతో 48 గంటల ముందుగా ప్రచారం ముగియనుంది. రెటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం ముగియనుంది. 5 గంటలకు మైకులు మూగబోనున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ 11న 14న కౌంటింగ్ జరగనుంది. ఈ ఎన్నికల పోటీలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్యనే ప్రధానంగా పోటీ ఉండనుంది. దాదాపు 17 రోజుల పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం జరిగింది. ఇవాళ చివరి రోజు కావడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు భారీగా రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఉండటంతో 48 గంటల ముందుగా ప్రచారం ముగియనుంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? దేవిక, ఇప్పుడు మరి 5 గంటలకి ఈ రోజు ప్రచారానికి సంబంధించి జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించి ప్రచారం కూడా అంతా అయిపోతూ ఉంటుంది. దానికి సంబంధించి 48 అవర్స్ బిఫోర్ ఏదైతే ఉందో ఎలక్షన్ అధికారులు దీన్ని నిర్ణయించిన ప్రకారం 48 అవర్స్ బిఫోర్ ప్రచారాలన్నీ కూడా ఆపేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి 11వ తారీఖు పోలింగ్ ఉంటుంది, 14న కౌంటింగ్ ఉంటుంది. మొత్తంగా ఓవరాల్ గా జూబ్లీహిల్స్ కి సంబంధించి ఈ ఎలక్షన్ ఏదైతే ఈ రోజు నుంచి 14వ తారీఖు సాయంత్రం వరకు కూడా అన్ని వైన్ షాప్లు కావచ్చు, ఆ కోడ్ మొత్తం అమల్లో ఉంటుంది. ఎలాంటి వైన్ షాపులు కూడా బంద్ ఉంటాయి. మెయిన్ గా చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్ ఓటర్లు 4,13,065 మంది ఉన్నారు. వీరిలో పురుషులు వచ్చేసరికి 2,08,561 మంది, మహిళలు వచ్చి 1,92,779 మంది ఉన్నారు. మొత్తంగా పోలింగ్ బూతులు చూసుకుంటే 407 ఉంటాయి. పోలింగ్ కేంద్రాలు 139 ఉంటాయి. ఓవరాల్ గా ఈ డీటెయిల్స్ అయితే అధికారులు వెల్లడించిన నేపథ్యంలో ఇది మెయిన్ గా చూసుకుంటే దాదాపుగా నామినేషన్ వేసింది దాదాపు 300 పైగా వేశారు. దీనిలో స్కూటినీ తదనంతరం 58 మంది ఫైనల్ లిస్ట్ లో వచ్చారు. 58లో మెయిన్ పార్టీలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మెయిన్ 3 పార్టీలు మాత్రం ఈ 17-18 రోజులు మాత్రం మొత్తం నియోజకవర్గాన్ని చుట్టేసినాయి అని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా పోటీలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ఈ రోజు లాస్ట్ డే కావడంతో అన్ని డివిజన్లు కవర్ చేసే విధంగా ప్రధాన నాయకులు బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి కూడా ప్రచారం ముమ్మరం చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకా మరి కొద్ది 1 గంట వ్యవధిలోనే ఈ మొత్తానికి కూడా ఫుల్ స్టాప్ పడనుంది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకృష్ణ.